మీ పేరమ్మా? రాణి అండి. మీ భర్త పేరమ్మా? శేషగిరి. ఎంత వయసు? ఎంత? 42 సంవత్సరాలు కదా? అవునండి. సమస్య ఏంటమ్మా? మా వారికి కొలెస్ట్రాల్ హెవీగా ఉంది. అంటే ఒకసారి, అంటే నువ్వు చదవలేవు కానీ నేను రిపోర్ట్ చదువుతాను, ఈ పక్కన ఉంటుంది రిపోర్టు. ట్రైగ్లిజరైడ్స్ 4747 ఉంది, ఇది 30 ఆగస్టు. అట్లానే HDL 30, టోటల్ కొలెస్ట్రాల్ 987. ఇది బేసికల్గా రిపోర్టు. LDL VLDL రాలేదులేండి. ఇప్పుడు ఇది చూడగానే మీ డాక్టర్స్ ఏం చెప్పారు? ఇది చూడగానే 6 నెలలకు ఒక్కసారి ఇంజెక్షన్ ₹1,00,000 సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. అంటే ఇంక్లూజరాన్ అని ఒక ఇంజెక్షన్ ఉంది, దాని గురించి చెప్పుంటారు. అయితే సంవత్సరానికి 2 లక్షల కాడికి జీవితాంతం ఆయన ఉన్నంతకాలం వాడాల్సిందేను. ఇది తగ్గదు, ఇది వంశపరంగా వచ్చిందని చెప్పారు. ఇంకా చాలా తట్టుకోలేక బాధతో మందులు రాశారమ్మా? మందులు రాసి ఇచ్చారు. మందులు మీరు వాడిన తర్వాత ఎన్నాళ్ళు వాడారు? తగ్గలేదా అది? దీని కొలెస్ట్రాల్ అది తగ్గలేదండి. మీరు చెప్పే ట్రైగ్లిజరైడ్స్ తగ్గలేదు. 4 రోజులు రాసి ఇచ్చారు, తగ్గలేదు. నిజమే. 4747 ట్రైగ్లిజరైడ్స్, 987 టోటల్ కొలెస్ట్రాల్, HDL 30. భయంకరమైన ఫిగర్లే. అందులో కార్డియాలజిస్టులు బాగానే గట్టిగా ఘనంగానే చెప్తారు దీని గురించి. సరే, మీరు కరెక్ట్గా 1 మంత్ రేట్ చేశారు. ఒకప్పుడు అంటే నెల క్రితం 30 ఆగస్టున 4747 ఉంటే ఇప్పుడు అది ట్రైగ్లిజరైడ్స్ 442కి వచ్చిందమ్మా. అంటే 4000 పైన తగ్గింది. అట్లానే మీకు అప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ 987 ఉంటే 339 వచ్చింది 30 రోజులు VRK డైట్తో. HDL కూడా మీకు 30 ఉంటే 61 వచ్చిందమ్మా. అంటే మిగిలిన అంటే ఫిగర్లు నాట్ అప్లికబుల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే 4747 నుంచి 442కి కేవలం 1 మంత్ డేట్, 30 రోజుల VRK డేట్తో వచ్చింది. మీరు ఇంకేమైనా మందులు వాడారా మీ ప్రాసెస్లో? ఏమీ వాడలేదు సార్. VRK డైట్ చేసినాక ఇంత నెల రోజులకు వాడారు. ఆ మందులు కూడా పెంటకప్పులు బారేశారు కదా? నేను చెప్పాను సార్, చాలా కొలెస్ట్రాల్ మందులు నా దగ్గర రాగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా పెంటకప్పులు బారేయండి అని చెప్తాను. అవును సార్. అది మీకు ఇప్పుడు తగ్గింది కదా? తగ్గింది సార్, చాలా సంతోషంగా ఉంది. నేను మీకు ఆ రోజే చెప్పాను కదా ఇలా తగ్గుతుంది కూడా, మీకు ఏం వరీ అవుతుంది. ఏంటంటే ఎక్కడికి తగ్గదు అని చెప్పేసి ఆయన ఇంకా డాక్టర్ అనే తలకి చాలా భయం వేసింది. అవును, వాళ్ళకి తెలిసి నాలెడ్జ్ లేదమ్మా, అంత మించి తెలియదు. న్యూట్రిషన్ గురించి అసలు అవగాహన లేదు మళ్ళీ. మా అక్క ఇక్కడ ఎప్పుడు మీ ప్రోగ్రామ్స్ చూస్తుంది, తను తీసుకుని వచ్చింది ఇక్కడ బాగుంటుందని. వచ్చినందుకు మాకు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా అంటే ఎంతో సంతోషంగా ఉంది. 2 ఆడపిల్లలు మాకు. ఆయన కష్టపడితేనే మాకు బాగుంటుంది జరిగేది ఇల్లు. అలాంటిది ఈ రోజున మమ్మల్ని అట్ట బెదిరించినందుకు ఇంకా బాధగా ఉంది. ఈ రోజు ఇలా రిపోర్ట్ రావడం వల్ల తెలియదమ్మా, వాళ్ళకి బెదిరించడం కాదమ్మా, వాళ్ళకి షుగర్ తగ్గించడం అంటే తెలియదు. గుండెపోటుకు రిస్క్ ఏంటంటే షుగర్ అమ్మ, హైపర్ టెన్షన్, బీపీ, అట్లానే మందులు వాడటం ఎన్ని ఉన్నాయనుకోమ్మా, అవి తగ్గించడం తెలియదమ్మా. అసలు అలోపతి వైద్య శాస్త్రానికి తెలియదు. వాటిని పెంచడం తెలుసు కానీ తగ్గించడం తెలియదు. బేసిక్కి పోకుండా ఎలా తగ్గిస్తారమ్మా? పైగా మందులు ఇవ్వటం కొలెస్ట్రాల్ మూలన గుండె జబ్బులు ఎవరికి రావు. ఇప్పుడు మీ ఆయనకి ఏ రిస్క్ లేదు, కొలెస్ట్రాల్ మూలం లేదు, ఉంటే వేరే ఉంటుంది. కానీ ఈ కారణం చేత అరిసికి పెట్టిన ఉండదు. ఎవరికైతే ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, మీ వారికి అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయనుకున్నారు కదా, ఈ ఎక్కువ ఉన్నాడికే గుండె జబ్బులు రావమ్మా. ఇవాళ వీళ్ళు గుండె జబ్బులకి ఆపరేషన్లు చేసేది, బైపాస్లు చేసేది, ఇవి ఇచ్చేది LDL అవన్నీ 50 ఉండేవాడికి, 40 ఉండేవాడికి, టోటల్ కొలెస్ట్రాల్ 90 ఉండేవాడికి, అట్లనే అన్ని ఫిగర్లు తక్కువ ఎవరికైతే ఉంటాయో, ట్రైగ్లిజరైడ్స్ కూడా 60-70 ఉంటాయి, వీళ్ళకే బైపాస్లు పడేది, స్టంట్లు పడేది. కొలెస్ట్రాల్కి గుండె జబ్బులకు సంబంధం లేదని చెప్పడం మీ కేసు కూడా నిదర్శనం. మామూలుగానే కొలెస్ట్రాల్ ఉండేవాళ్ళు ఇది తినొద్దు అంటారు. ఇది తిన్నాక ఈయనకి తగ్గటం అనేది చాలా తింటేనే తగ్గుతుందమ్మా. ఇది తగ్గింది సార్, చాలా బాగా. అసలు ఇది తింగిరాళ్ళు ఎట చెప్తారు అర్థం, వీళ్ళకి న్యూట్రిషనల్ ట్రైనింగ్ ఉండదు. కానీ ప్రతిదీ మేమంటే తయారవుతారు. యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వేసి తయారవుతారు. మేము చెప్తాం మేము కార్డియాలజిస్టులు అని. వీళ్ళకి ఆ ఫుడ్ గురించి అవగాహన లేదమ్మా. ఏది జబ్బు తెచ్చి పెడుతుందో ఏది అంటే వాళ్ళు నేర్పలేదు, అంటానికి లేదు. వాళ్ళు దేంట్లో గొప్పవాళ్ళు అంటే దేవుళ్ళే. సర్జరీ చేయమన్నారు ఇంకో మా ప్రపంచంలో వాళ్ళు చేయలేడు, చాలా గొప్పవాళ్ళు. కానీ వైద్యం చేసి మందులు ఇచ్చి తగ్గించమంటే జీరో. అసలు మందులు ఇచ్చి తగ్గించడం అనే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీకు జరిగిన దానికి చాలా అనర్థాలు చేసేవాళ్ళు. అలా దరిద్ర పెట్టే మందులు పెడితే అవి తీసుకుంటే మీరు కొన్నాళ్ళలో మీకు షుగర్ రైజ్ అయ్యేది, మీ కండరాలు కొరుకు తినేస్తాయి. గుండె జబ్బులు తగ్గడానికి ఈ కార్డియాలజిస్టులు ఇచ్చే మందుల మూలన 70-80 జబ్బులు వస్తాయి, గుండె జబ్బులు కూడా వస్తాయి. వాటిలోంచి 10 ఏళ్ళలో రావాల్సింది తిరిగి సంవత్సరంలోనే ఈ మందులు వాడిన వాళ్ళకి మ్యాక్సిమం ఎక్కువ మందికి వస్తాయి. ఈ విషయంలో మటుకు నిజం సార్. నెల రోజుల్లో ఇంత తగ్గటం అంటే చాలా, ఇది చాలా. మీది ఏ ఊరమ్మా? మాది గుంటూరు సార్. గుంటూరా? ఇక్కడ వచ్చి మీరు దీనికోసం నన్ను కలవటానికి దీనికోసం వచ్చారు కదా? వేరే ప్రావిన్స్లో ఆ రోజు కొలెస్ట్రాల్ అంటే వచ్చారు నెల క్రితం. నెల రోజుల కల్లా మొత్తం కథ అంతా అయిపోయింది.
అంతే సింపుల్. వచ్చే నెలకల్లా సింపుల్ అయిపోతుంది. మీ జీవితంలో డయాబెటీస్ మందులు కానీ, కొలెస్ట్రాల్కి మాత్రం కార్డియాలజిస్టులు ఇచ్చే మందులు కానీ, కొలెస్ట్రాల్కి ముఖ్యంగా ఇచ్చే మందులు పొరపాటు కూడా వాడమాకండి. ఎప్పటికీ 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ని 442కి 30 రోజుల్లో తీసుకొచ్చిన ఘనత దక్కేది నీకే. 30 ఉండే హెచ్డిఎల్ని 61 తీసుకొచ్చిన ఘనత నీకే. టోటల్ కొలెస్ట్రాల్ 987 నుంచి 339 తీసుకొచ్చిన ఘనత కూడా నువ్వు వండి పెట్టడం వల్ల జరిగింది. నువ్వు బాగా ఫ్యాట్గా తెచ్చిందంత డైట్లో ఏమి ఇచ్చావమ్మా? కొబ్బరి నూనె ఇచ్చావు కదా, కొబ్బరి నూనె ఫుల్గా ఇచ్చావు కదా. అంతే. ఈ పిచ్చేళ్ళు ఏమంటారంటే, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఆయిల్ తాగితే గుండె జబ్బు వస్తుంది. ఎవడాడంది? ఆయిల్ తాగితే ఫ్యాట్ తగ్గుతుందా పెరుగుతుందా? అది దీన్ని బట్టి మీ ద్వారా ప్రజలకు అర్థమవుతుందమ్మా. కొబ్బరి నూనె ఫుల్గా తాగి ఫుల్గా ఫ్యాట్ కింద నుంచి పైదా తీసుకుంటే గుండె సంబంధించి ఫ్యాట్ నెలలోనే కరిగి నీరైపోతాయి. ఫ్యాట్ కింద మారదు. వీళ్ళు ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తున్న అమ్మే అజ్ఞానంలో ఉండి ప్రజలు అలా చెవిలో పూలు పెట్టి నాశనం చేస్తూ వచ్చారనేది. ఇప్పుడు చాలామంది మారారులేమ్మ. ఒకళ్ళిద్దరు యూట్యూబ్ అజ్ఞానులు తప్ప వేరే వాళ్ళు ఏం లేదు, అందరూ చక్కగా చేస్తున్నారు. కార్డియాలజిస్టులు కూడా చాలా మారారు. వాళ్ళని వేసుకోమని చెప్పి కార్డియాలజిస్టులే చాలామంది ఉన్నారు. ఇంకా తెలియని అజ్ఞానులు ఎవరు ఉంటే నీ వీడియో మీ టెస్ట్ మళ్ళీ కనువిప్పు. దీనికి సంబంధించి ఏ రిపోర్ట్లు అయినా సరే సబ్మిట్ చేయడం రెడీగా ఉన్నాం. ప్రత్యక్షంగా మీకే చెప్పారు కదా జీవితం తగ్గదని. డాక్టర్ గారు మీకు ఎగ్జాక్ట్ చెప్పింది ఏం చెప్పారమ్మా? మీ వారికి గన్ ఇచ్చి బోర్డర్ లో నుంచే పెట్టండి అన్నారు. అంతేనా? అంతే సార్. గన్ను ఇంకా కారణం అంటే ఇంకా తగ్గదు, అది వంశపర్యంగా వస్తుంది, ఇంకా తగ్గేది లేదు. సంవత్సరానికి 2 లక్షల కాడికి మేము లైఫ్ లాంగ్ బతుకున్నంత కాలం ఆయనకి ఇంజెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఈ రోజు ఈ రిపోర్ట్స్ చూపించి ఎవరికైనా సరే మాకు తెలిసిన వాళ్ళ వరకు చెప్తానే ఉంటాం సార్ మేము. ఎందుకంటే ఈ డైట్ చేయాలో ఎలా చేయాలో మాకు తెలియదు అసలుకి. అమ్మో చికెనా మటనా అని భయపడేవాళ్ళం. అలాంటిది ఈ రోజున 9 రోజుల నుంచి మేము స్టార్ట్ చేసిన 10 రోజులకి టెస్ట్ చేపిస్తేనే చాలా వరకు తగ్గిపోయింది సార్. మా అక్క చెప్పడం వల్ల ఇక్కడికి రాగలిగాను. మంచిగా మా వారికి తగ్గింది, 9 రోజులకి తగ్గింది. చాలా టెన్షన్, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. నెయ్యి వేసుకుంటే కోడిగుడ్డు ఎల్లో తింటే, కోడిగుడ్డు ఎల్లో తిన్నారుగా శుభ్రంగా? తిన్నాం సార్. కోడిగుడ్డు ఎల్లో తింటే నెయ్యి వేసుకుంటే ఫ్యాట్ వస్తుందనే, కొలెస్ట్రాల్ పెరుగుద్ది అనే సన్నాసులు అందరూ కూడా నిజంగా మీది చెప్పు తీసుకొట్టున్న రిపోర్ట్ అమ్మది ఇదంతా. ఇప్పటికి ఈ రోజు కూడా ఇట్లాంటి గీతలు మలేసేవాళ్ళు ఉన్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు కొంతమంది కార్డియాలజిస్టులు అవతారాలు ఉన్నారు. ఆ పాప నిజంగా వాళ్ళ పేషెంట్లు తెలుసుకుంటే జాలేస్తుందమ్మా. సరే, ఇదంతా ఒక కనువిప్పమ్మ. చాలా మంచి జరిగింది మీకు. నెక్స్ట్ ఇంకొక నెల చేస్తే ఇక అయిపోతుంది. మళ్ళీ పోస్ట్ డేట్ తీసుకొచ్చేస్తాను. ఎప్పటికీ మీకైతే గుర్తుపెట్టుకోండి, గుండె జబ్బు లేదు, తొక్క లేదు, షుగర్ లేదు, తొక్క లేదు. క్యాన్సర్ దగ్గర నుంచి ఒబేసిటీ దగ్గర గుండె జబ్బులైనా మీరు నువ్వేం చదువుకోలేదు కానీ ఓ పెద్ద కార్డియాలజిస్ట్ తగ్గదు అని కార్డియాలజిస్టులు చెప్తే అది తప్పు. నేను మా ఆయన కొండి పెట్టి తగ్గించుకున్నాను, నువ్వు నిరూపించావమ్మా. నీకు కంగ్రాచులేషన్స్. ముందు మీకు చెప్పాలి సార్, అది ఎలా వాడాలి అనేది. అంటే సార్ మాకు తెలియదు కదా. ఇప్పుడు ఆ ఫుడ్ పెడితేనే ప్రాబ్లం అయిద్దని భయపడిన వాళ్ళము ఆ ఫుడ్ పెట్టి తగ్గిందంటే దానికి అంతేగా. మిమ్మల్ని కనొద్దండి, ఎవరైతే కార్డియాలజీ ఏం తింటే పోతా ఉన్నారో నేను అదే ఫుడ్ పెట్టాను. అదే ఫుడ్ పెట్టారు. అదే ఫుడ్ 9 రోజుల్లో అసలుకి ఇంత చేంజ్ వచ్చింది. అసలు జోకేంటి తెలుసా? 10 రోజులు తగ్గుతాయి. ఎన్ని వేలున్నా దెబ్బకి దారిలోకి ఎంత కొలెస్ట్రాల్ ఫైర్ వచ్చి తీరాల్సిందే. కొన్ని లక్షల మిలియన్ల మంది మీద ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ మీ మీద కూడా ప్రూవ్ అయిందమ్మా. ఇదే సైన్స్. వెరీ గుడ్ అమ్మా. కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే, రైట్.